తెలంగాణలో గ్రామ పంచాయతీ రెండో విడత నామినేషన్ల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు టోకెన్లు తీసుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి రోజు మొత్తం 4332 సర్పంచ్ పదవులకు గాను 2975, 38342 వార్డులకు గాను 3608 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. అయితే సోమవారం సర్పంచ్ వార్డు సభ్య స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యే దానిపై రాత్రి పొద్దుపోయే వరకు ఎస్ఈసికి పూర్తి సమాచారం అందలేదు. దీంతో ఇవాళ రాత్రి లేదా రేపు మొత్తం నామినేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దఫా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక రెండో దఫా నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ముగిసింది. కొద్దిసేపటి క్రితం 5 గంటల వరకు నామినేషన్లు ముగియడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు తమ అభ్యర్థులు సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యులకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మొత్తం 193 మండలాల్లో 4333 గ్రామ పంచాయతీలకు గాను 38350 వార్డులకు గాను ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది రెండో దఫాకు సంబంధించి. అయితే కొద్దిసేపటి క్రితమే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడైతే రిటర్నింగ్ ఆఫీసర్ పరిధిలో నామినేషన్లు దాఖలు చేసేందుకు కార్యాలయం పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ రోజు మరో 3-4 గంటల్లో పూర్తి స్థాయిలో ఎన్ని నామినేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి అనే విషయాలపైన స్పష్టత రానుంది. అయితే మొత్తానికి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేయడానికి ఇటు అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలే కాకుండా ప్రధాన పార్టీలకు సంబంధించిన అయితే గుర్తు లేకపోయినప్పటికీ ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మొత్తంగా పెద్ద ఎత్తున వచ్చి తమ నామినేషన్లు దాఖలు చేసుకున్నారు. ఇక దాఖలు చేయడానికి కొంతమంది కొన్ని జిల్లాల్లో క్యూలో కూడా ఉన్నారు. మొత్తానికైతే ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం అదే అనేక జిల్లాల్లో ఈ ఎన్నికల సందడి నెలకొని ఉందని చెప్పొచ్చు. ఒకవైపు ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తోంది, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలాగా పోలీస్ బందోబస్తును కూడా ఇటు ఎన్నికల సంఘానికి సరెండర్ చేశారు. ఆ బందోబస్తు వ్యవహారాలన్నీ కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించిన కమిషనర్ రాణి కుందిని కూడా ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ నేరుగా సమావేశాలు నిర్వహించి అన్ని చర్యలు చేపట్టారు. మొత్తానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక వైపు ఇటు మూడో దఫాకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.